నమస్తే నేను ప్రేమ్ వెల్కమ్ టు ఖ్యాతి కనెక్ట్స్. రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ 6గురి హత్య ఉదంతం ఊహించని మలుపు తిరిగింది. ఒకే రాత్రి కన్నబిడ్డలు భార్యతో సహా 6గురిని కిరాతకంగా నరికి చంపి గత 2 రోజులుగా పోలీసుల కళ్ళుగప్పి పరారీలో ఉన్న ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ కథ విషాదాంతమైంది. ఎటు పారిపోయే అవకాశం లేకపోవడంతో అతడు అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. కొత్తూరు మండలం పంజర్ల గ్రామ శివారులో రాజ్ కుమార్ మృతదేహం లభ్యమవడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పంజర్ల గ్రామ శివారు ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతుడిని షాబాద్ నరమేధం కేసులో మోస్ట్ వాంటెడ్ నిందితుడిగా ఉన్న రాజ్ కుమార్ గా గుర్తించారు. మృతదేహం పక్కనే పాయిజన్ బాటిల్ లభ్యం కావడంతో పోలీసుల వేట తీవ్రమవ్వడం మరియు ఎటు తప్పుకుపోయే అవకాశం లేకపోవడంతో అతడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. దైవాలగూడలో దారుణ హత్యలు జరిగిన తర్వాత సుమారు 12 ప్రత్యేక బృందాలతో అడవులు శివారు ప్రాంతాలను జల్లెడపట్టారు. అంతేకాకుండా అతడి ఆచూకీ తెలిపిన వారికి 2 లక్షల రూపాయల నగదు బహుమతిని కూడా ప్రకటించారు. పోలీసుల గాలింపు తీవ్రమవడంతో ఎక్కడా ఆశ్రయం దొరకక నిందితుడు రాజ్ కుమార్ చివరకు కొత్తూరు మండలంలోని తన మేనమామ ఊరైన పంజర్లకు చేరుకున్నాడు. ఎవరైనా గుర్తిస్తారనే భయంతో గ్రామ శివారుల్లోకి వెళ్లి విషం తాగి ప్రాణాలు తీసుకున్నాడు. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో కన్నబిడ్డలు భార్యతో సహా 6గురిని పట్టున పెట్టుకున్న ఈ కిరాతకుడు చివరకు ఇలా పాయిజన్ తాగి శవమై తేలడంతో ఈ సంచలన కేసు దాదాపు ముగిసినట్లయింది. ఈ మేరకు పోలీసులు రాజ్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ నరమేధం నుంచి నిందితుడు తప్పించుకున్నాడనే భయంలో ఉన్న స్థానికులు రాజ్ కుమార్ మరణ వార్తతో ఊపిరి పీల్చుకున్నారు. ఒకే రాత్రి కన్నబిడ్డలు భార్యతో సహా 6గురిని కిరాతకంగా నరికి చంపిన ప్రధాన నిందితుడు రాజ్ కుమార్ కథ విషాదాంతమైంది. గత 2 రోజులుగా 12 పోలీస్ బృందాల కళ్ళు గప్పి పరారీలో ఉన్న ఈ నరహంతకుడు చివరకు కొత్తూరు మండలం పంజర్ల గ్రామ శివార్లలో శవమై తేలాడు. అసలు రాజ్ కుమార్ ఎలా చనిపోయాడు? పోలీసుల వేట నుంచి తప్పించుకోవడానికి మేనమామ ఊరికి వచ్చి ఏం చేశాడు? ఈ సంచలనమైన కేసు ముగింపుపై ప్రత్యేక కథనం ఇప్పుడు చూద్దాం. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం దైవాలగూడ గ్రామంలో జరిగిన 6గురి కిరాతక హత్యలు రాష్ట్ర వ్యాప్తంగా పెను సంచలనం సృష్టించాయి. తనపై పోక్సో కేసు పెట్టారనే కక్షతో కన్నబిడ్డలను భార్యను కూడా చూడకుండా 6గురిని పట్టున పెట్టుకున్నాడు సైకో రాజ్ కుమార్. ఈ దారుణం తర్వాత నిందితుడిని పట్టుకునేందుకు ఫ్యూచర్ సిటీ కమిషనరేట్ పోలీసులు సుమారు 12 ప్రత్యేక బృందాలతో విస్తృతంగా గాలింపు చేపట్టారు. అతడి ఆచూకీ చెబితే 2 లక్షల రూపాయల నగదు బహుమతి కూడా అనౌన్స్ చేశారు. దీంతో చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పోలీస్ పహారీలోకి వెళ్లిపోయాయి. పోలీసుల వేట తీవ్రమవడంతో ఎక్కడ ఆశ్రయం దొరకక చివరకు కొత్తూరు మండలంలోని తన మేనమామ ఊరైన పంజర్లకు చేరుకున్నాడు రాజ్ కుమార్. అయితే ఎటు చూసినా కాకీలు వేటాడుతుండటం, తప్పించుకునే మార్గం లేకపోవడంతో గ్రామ శివారులోకి వెళ్లి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నేను ఇబ్బంది పడడం కన్నా నాకు జీవితం లేదు, నాకు జీవితం లేదు. భూమి మొత్తము నాకు ఎకరన్నర భూమి దాకా, ఎకరన్నర 2 ఎకరాల భూమి దాకా అమ్ముకున్నా. నేను అమ్మి మొత్తం సగం వాళ్ళకే పెట్టిన పైసలు కూడా వాళ్ళు ఏం చేసిరు ఏం చేసుకురో తెలియదు. వాళ్ళు మొత్తం నా దగ్గర పైసలు వసూలు చేసి అంతా నన్ను లాజ్ చేసి ఇప్పుడు నాకు పుట్టిన నా పిల్లలకి 2 పిల్లలు నాకు వాళ్ళకు భూమి లేకుండా చేసుకున్నా. నా చేతులారా నేను అమ్మాయిని నమ్మి నేను అసలు భూమి లేకుండా ఏది లేకుండా అప్పుల పాలయ్యి వాళ్ళని నమ్మి అది చేసుకున్నా. లాస్ట్కి నా మీద కేసు పెట్టి నన్ను జైలుకు పంపాలని చూస్తారు. దాంతో నన్ను ఇంత మోసం చేసినందుకు అక్షయని వాళ్ళ కుటుంబంలో వాళ్ళ నాన్నమ్మని వాళ్ళ అమ్మని ఎలాగైనా నేను చంపి నేను నా కుటుంబం ఏమైనా చేసుకొని చనిపోవాలని చెప్పేసి నిర్ణయించుకున్నా. దీంట్లో నా కుటుంబంది ఎలాంటి పాత్ర లేదు. నాదొక్కటి నా సొంత నిర్ణయం నేను తీసుకొని ఈరోజు నేను ఏదైనా వాళ్ళని చేసి నేను ఏమైనా చేసుకొని చనిపోవాలని నిర్ణయించుకున్నా. దయచేసి నాకు ఇంత వరకు రావడానికి కారణం వాళ్ళ కుటుంబం మరియు వాళ్ళ మామ రాజు, సీను, సంగీత, వాళ్ళ పెద్దనాన్న కొడుకు నరి అనే అబ్బాయి. వీళ్ళు 4 కారణం. నా చావుకి వాళ్ళ చావుకి అందరికీ కారణం వీళ్ళే. కాబట్టి వీళ్ళ మీద మేము చనిపోతే వీళ్ళ మీద చర్యలు తీసుకోవాలని కోరుతున్నాను. ఇంకోటి, ఒకవేళ నేను నా కుటుంబం చనిపోతే నాకు భూమి గుట్ట లేదు కాబట్టి ఎలాంటి నా తల్లిదండ్రులకు ఉన్న భూమిలో పెట్టొద్దని నన్ను మా కుటుంబం అందరు 4గురిని అనాథల లాగా శ్మశాన వాటికల్లో మమ్మలను
కాల్ చేయాలని తెలియజేస్తున్నాను. నాకు ఎలాంటి ఫ్యామిలీ మరియు ఎవ్వరూ లేరు. నేను చేసుకున్న తప్పుకు నేను పొరుస్తున్నా. నేను చేసిన తప్పుకు నేనే శిక్షించుకోవాలని నిర్ణయించుకున్నా. కానీ నన్ను ఇంతవరకు అన్యాయం చేసినందుకు నేను జీర్ణించుకోలేకపోతున్నా. కాబట్టి వాళ్ళని ఎలాగైనా హత్య చేయాలని నిర్ణయించుకున్నా. ఇలా నేను ఇబ్బంది పడడం కన్నా. పంజర్ల గ్రామ శివారు ప్రాంతంలో ఒక వ్యక్తి మృతదేహం పడి ఉండటాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహం పక్కనే ఉన్న పాయిజన్ బాటిల్ ఆధారంగా అతడు ఆత్మహత్య చేసుకున్నాడని ప్రాథమికంగా నిర్ధారించారు. 6గురిని అత్యంత అమానుషంగా నరికి చంపిన కిరాతకుడు చివరకు ఇలా పాయిజన్ తాగి శవమై తేలడంతో దైవాలగూడ నరమేధం కేసు దాదాపు ముగిసినట్లయింది. పోలీసులు రాజ్ కుమార్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్ట్ మార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. హంతకుడు దొరికిపోయేసరికి భయాందోళనలో ఉన్న బాధితులు, స్థానికులు నిందితుడి అంతంతో ఊపిరి పీల్చుకున్నారు. మరి ఈ అంశంపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్ లో తప్పకుండా పంచుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఖ్యాతి కనెక్ట్స్.